రైట్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు బీసీ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. మరి బీసీ డిక్లరేషన్లో చెప్పిన విధంగా మరి మొదటి శాసనసభలోనే వారికి ఒక హామీ ఇస్తానని ఒక వాగ్దానం కూడా చేయడం జరిగింది. మరి బీసీ డిక్లరేషన్ 16వ పేజీలో ఏబిసిడి అంటూ కొన్ని విభజనలు కూడా చేసి అందులో మరి కొన్ని అంశాలను కూడా పొందుపరచడం జరిగింది. మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం మరి ముందుకు వెళ్ళిందా లేదా, ఒకవేళ ముందుకు వెళ్ళే ఆలోచనలో ఉందా లేదా, ఆ ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా లేదా అన్న అంశాన్ని ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. ఇక ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు జూమ్లో నిమ్మల వీరన్న గారు. వీరు ఎంబీసీ నాయకులుగా ఉన్నారు. ఎంబీసీ తరఫున పోరాటాలు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. నిమ్మల వీరన్న గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, వీరన్న గారు, మరి ఇప్పుడు కామారెడ్డికి సంబంధించి గతంలో ఒక డిక్లరేషన్ చేయడం జరిగింది. బీసీ డిక్లరేషన్ పేరిట ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ మేనిఫెస్టోలోని 16వ పేజీలో ఉన్న క్లాజెస్ ప్రకారం సో అన్నీ అమలు అవుతున్నాయా, అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉందా లేదా? ఇవాళ ఎన్నికల సమయంలో 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజలకు లెక్కలేనటువంటి అభయాస్తం పేరుతోని బీసీ డిక్లరేషన్లు, ఎస్సీ డిక్లరేషన్లు, యువత పేరు మీద, మహిళల పేరు మీద బడ్జెట్ దానికంటే ఎక్కువగా ఇవాళ విపరీతమైనటువంటి హామీలు ఇచ్చింది. సంతోషము, హామీలు ఇచ్చినప్పుడు సంతోషము. ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికైతే వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో వాటిని తప్పనిసరిగా ఈ ప్రజలకు అందించాల్సిన అవసరం ఉంటుంది, భాగస్వామ్యం చేయాలి. కానీ ఏంటంటే ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సప్లాన్ ఫస్ట్ బీసీ డిక్లరేషన్, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, మొదటి అసెంబ్లీ సెషన్ అయిపోయింది. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒకసారి పునరాలోచించాలి. మీరు చేస్తున్నటువంటి ఇచ్చినటువంటి వాగ్దానాలలో బీసీలకు మహాత్మా జ్యోతిరావు పూలే చట్టబద్ధమైన బీసీ మహాత్మా జ్యోతిరావు పూలే పేరుతోని మీరు సప్లాన్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. కానీ ఇవాళ దాన్ని తూట్లు పొడిచిరు. బీసీలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మహాత్మా జ్యోతిరావు పూలే అనేటువంటి పేరు ఆయన ఇప్పుడు ఇవాళ ప్రజాభవన్ కు వాళ్ళు ఇచ్చేటువంటి ప్రజల సమస్యల కోసం నిరంతరంగా మీరు ఆహ్వానించినటువంటి బాగుంది. కానీ ఏంటంటే ఆ పూలే పేరు ప్రగతి భవన్ కు మీరు పూలే పేరు నామకరణం, మహాత్మా జ్యోతిరావు పూలే నామకరణం చేసుకున్నారు, సంతోషం. కానీ అదే కోవలోకి వస్తే బీసీ డిక్లరేషన్ లో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మొదటి అసెంబ్లీలో బడ్జెట్ లో చట్టబద్ధంగా పూలే పేరుతోని ఒక సప్లాన్ ఏర్పాటు చేస్తారని చెప్పారు మీరు. ఇప్పుడు అది మనం తప్పనిసరిగా మాట్లాడుకోవాలి. మరి ఎందుకు మీరు మొదటి సెషన్ లో ఇచ్చినటువంటి అసెంబ్లీలో తీర్మానంలో ప్రకటించాల్సింది ఉండే బీసీ సప్లాన్ పేరుతోని ఏర్పాటు చేయాలి, పూలే పేరుతోనే ఏర్పాటు చేయాలి, అది మహాత్మా జ్యోతిరావు పూలే పేరుతోని. మరి మీరు ఇవాళ పేరు పెట్టుకొని బీసీలను అవమానం చేస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీలను అవమానంతో పాటు ప్రజలను అవమానం చేస్తూ ఇవాళ అసలు అసెంబ్లీలో మీరు చేస్తున్న మొదటిగా అసెంబ్లీ బడ్జెట్ లో మొదటిసారిగా ఆ సెషన్ లోనే మీరు పూలే పేరుతోని ఒక బీసీ సప్లాన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఎందుకు అది మీకు గుర్తు రాలేదా? పూలే పేరును అవమానం చేయటమా, బీసీలను వీళ్ళని అణచివేయటం భాగమని చెప్పుకోవాలా? మరి ఏ విధంగా మరి వీళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానానికి ఎందుకు వీళ్ళు విస్మరిస్తున్నారో ఒకసారి రేవంత్ ప్రభుత్వం ఆలోచించాలి. నేనేమంటున్నా అనేది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఇది విమర్శ కాదు. మీరు పెట్టినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలేను మీరు ఆయనను ప్రకటించారు. ఏమని ప్రకటించారు? ఆయన పేరుతోని మహాత్మా జ్యోతిరావు పూలే సప్లాన్ ఏర్పాటు చేస్తూనే ఉన్నారు బీసీలకు మొదటి అసెంబ్లీ సెషన్ లోనే. మరి ఎందుకు మర్చిపోయిండో రేవంత్ గారు, ఇప్పుడున్నటువంటి బీసీ మంత్రులు కానీ ఉన్నటువంటి గవర్నమెంట్ కానీ ఒకసారి పునరాలోచన చేసుకొని దాన్ని సరిచేయాల్సింది కూడా. మరి అది మీరు పూలేకు అవమానం చేయొద్దు, పేరుతోనే అవమానం చేయొద్దు అని ఒకసారి మీకు విజ్ఞప్తిగా పూలే పేరుని అవమానం చేయొద్దని చెప్తా ఉన్నా నేను ముందు. ఈ ఫస్ట్ ఎందుకంటే మీరు ఇచ్చి విస్మరించినటువంటి మాట ఇది. బీసీలకు ఇచ్చి వాగ్దానం చేసి పూలే పేరుతోని మొదటి అసెంబ్లీలోనే మీరు ప్రకటించకపోవటము, పూలే పేరుకు అవమానకరము. ఆయన ఒక అణగారిన వర్గాల మొత్తం సర్వజనుల కోసము ఆయన నిరంతరం
శ్రామికుడు, Right. మరి ఆయన విప్లవకారుడు. అలాంటి ఆయన పేరుని మీరు ప్రగతి భవన్ పేరు నామకరణం చేసి ప్రజలను ఆహ్వానించి మొదటి అసెంబ్లీలోనే సమావేశంలోనే పూలే పేరుతోని మీరు మర్చిపోవటం అని అంటే ఇది అవమానకరం, ప్రజలను అవమానం చేయటమే ఇది. రైట్, ఓకే. అంటే వీరಣ್ణ గారు, మరి బీసీల పట్ల గతంలో కూడా ఒక నానుడి ఉండనే ఉంది, బీసీలు అంటే ఓటు బ్యాంకు అని. మరి ఓటు బ్యాంకును ఉపయోగించుకున్న తర్వాత అంటే ఏమంటారు, 7 దాటినప్పుడు ఒకటి, 7 దాటక ముందు ఒకటి, ఒక మాటలాగా ఏమైనా మారిందా, లేకపోతే ఇచ్చిన హామీ నీటి మాటగా మిగిలిందంటారా? ఒకవేళ అసెంబ్లీ కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ఏర్పడి 2 నెలలు కూడా ఇంకా పూర్తి కాలేదు కాబట్టి చేస్తాంలే చూస్తాంలే అని ఏమన్నా ఒక ఆలోచన ఉంది అనుకుంటున్నారా రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వంలో? ఆలోచన ఉండొచ్చు. మీరు ప్రకటించిన బీసీ డిక్లరేషన్లో, మీరు పెట్టిన అభయాస్తంలో, 16 నంబర్లో మీరు రాసింది ఏంది, మీరు ప్రజల చెప్పి మీరు ఓట్లు అడిగింది ఏంది, ఓట్లు వేయించుకున్న క్రమం ఏదుంది, మీరు ఏం చెప్పారు, పూలే పేరుతోని సప్లాన్ ఏర్పాటు చేసి ఎంత సంవత్సరానికి ఎంత 20,000 కోట్లు, సంవత్సరానికి 20,000 కోట్లు, అట్లనే 5 సంవత్సరాలకు 1,00,000 కోట్ల బడ్జెట్ అని చెప్పారు. మొదటి సెషన్ లోనే ఇది జరగాలి. ఇది కాంగ్రెస్ వాగ్దానము, బీసీలకు ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ లో అభయస్థంలో ఇచ్చినటువంటి మాట, బీసీలకు 20,000 కోట్లు సంవత్సరానికి. సప్లాన్ పేరు పూలే పేరుతోని సప్లాను బీసీలకు చట్టబద్ధమైనటువంటి సప్లాన్ అని చెప్పారు. సంతోషకరము. మీరు 20,000 కోట్లు ఇవ్వటము సంతోషము, 5 సంవత్సరాలకు 1,00,000 కోట్లు ఇవ్వటము సంతోషము. మరి ఇది మాటలకే అవపడుతుంది, వీళ్ళని అవమానమే. ఎందుకంటే అది మొదటి అసెంబ్లీ సెషన్ లో ఇది ఎవరైనా చదువుకోండి, కాంగ్రెస్ నాయకులారా, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా ఒకసారి చదువుకోవాలని చెప్తున్నా స్పష్టంగా. ఇంకా చాలా ఉన్నాయి ఇలా. ఎంబీసీ మంత్రిత్వ శాఖ చూడండి, ఎంబీసీ మంత్రులందరినీ మీరు నామినేట్ చేసుకుర్రు. అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన ఓట్లు వేసినాక, ప్రజలు మీరు గెలిచినాక మీరు మంత్రులు అయ్యారు. దాంట్లో మీరు మంత్రులతో పాటు ఇంకేం చెప్పిర్రు, ఎంబీసీ మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయాలనుకున్నారు. మరి దాన్ని ఏర్పాటు చేసి ఇవాళ సంచార జాతులకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు కూడా మీరు సపరేట్ ఇవ్వాలి. ఇవాళ దాంట్లో భాగం ఉంది. కాబట్టి ఒకసారి పునరాలోచన చేసుకోమని చెప్తున్నా ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి ఉన్న క్యాబినెట్. ఒకసారి మీరు మేనిఫెస్టోని చదవండి. ఒకసారి మీరు దయచేసి, ప్రజలు చదువుతుర్రు. ఇవాళ మాస్టర్ కి ఛానల్ ద్వారా, దుర్గారాం ద్వారా ఇవాళ ప్రజలకు మేము ప్రభుత్వానికి తెలియజేయాలనుకుంటున్నాం. మాస్టర్ కి ఛానల్ ద్వారా ఏమి, ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో, ఓట్లు వేయించుకోవటానికి మీరు పడ్డ ఎలక్షన్ మేనిఫెస్టో అభయస్థం, ఆ యొక్క ఇచ్చినటువంటి ఏదైతే ఉందో దాంట్లో మీరు మొదటిగా ఇచ్చింది ఏందో ఒకసారి పునరాలోచన చేసుకొని మీరు 20,000 కోట్లతోని సంవత్సరానికి అని చెప్పారు, సంతోషం. కానీ పూలే పేరుతోని మీరు ఆయన్ను పెట్టుకున్న పేరు, ఆయన పేరుకి స్వార్థకత తీసుకురండి. పూలే మహానుభావుడు పేరు పెట్టుకుని జ్యోతిరావు పూలే, సంతోషం. కానీ ఆ సంతోషాన్ని మొదటి అసెంబ్లీలోనే అవమానకరంగా చేయటము, బీసీలను అణచివేయటమే. అదే ఇప్పుడు మనకి మేనిఫెస్టోలో ఇచ్చే హామీలు ఏవైతే ఉన్నాయో, ఈ హామీలకి చట్టబద్ధత ఉండదు, చట్టబద్ధత లేదు అన్న అంశం కూడా మనకు తెలిసిందే. దాన్ని కూడా సవాల్ చేయలేరు, వారికి ఇష్టమైతే చేస్తారు, కష్టమైతే చేయరు అని ఏమైనా మీరు అనుకుంటున్నారా? ఇటువంటి ప్రశ్నలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? ఇది అవసరమైతే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఇవాళ చైతన్యవంతమైనటువంటి సమాజం ఉంది. వాళ్ళు ఇచ్చింది ఏం చెప్పారంటే, ఒక 6 నెలల లోపులో 23% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లను 42% చేస్తారని చెప్పారు. 42%. మరి 6 నెలల్లో మీరు 23 నుంచి 42% పోయేటప్పుడు మరి ఇవాళ బీసీలు 130 పైగా కులాలు ఉన్నవి. మరి మీరు బీసీ కుల గణన చేయకుండా, బీసీ కులాల లెక్కలు తీయకుండా, దాని గురించి ఏమి మాట్లాడకుండా, మరి మీరు ఈ 6 నెలల లేపు కులాల లెక్కలు తీయాలి కదా. ఇంకోటి ఏంటంటే, మీరు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ ఏం చెప్తుందంటే, మేము కులాల లెక్కలు తీస్తామని మీరు ఎన్నికల ముందు, మళ్ళీ ఏ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు మేము కులాల లెక్కలు తీస్తామని మళ్ళీ మీరు చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు అసెంబ్లీలో మీరు గెలిచిన తర్వాత మీరు చేస్తున్నటువంటి కుల లెక్కలు, దాని గురించి మాట ఎత్తరేంది? మరి 6 నెలలు రావడానికి ముందు మీరు చేయాల్సిన ప్రక్రియ చేయాలి కదా, ప్రారంభం చేయాలి కదా.
కులాల లెక్కలు తీయాలిగా బీసీలకు. బీసీ రిజర్వేషన్లు పెంచే ముందు మీరు లెక్కలు తీయకుండా, కులాల లెక్కల జనగణన జరపకుండా, గ్రామాల వారీగా కుల సేకరణ చేయకుండా, బీసీ జీవన స్థితిగతులు తెలుసుకోకుండా మీరు ఏ రకంగా రిజర్వేషన్లు పెంచగలుగుతారు? ఇవాళ ఇది కూడా మొదటి పేజీలో బీసీ డిక్లరేషన్ లో ఇది ఇప్పుడు అభయహస్తం పేరుతో ఇచ్చిందే. ఇది వాళ్ళ ఆరు పథకాలు ఏదైతే చెప్పిరో ఆ క్రమంలోనే ఉన్నవి. ఇవన్నీ చేయటానికి వచ్చిందే, ఎన్నికల ఓట్లు వేయటానికి ప్రజల ముందుకు వచ్చినటువంటి వాగ్దానాలు ఇవన్నీ చాలా ఉన్నవి. ఇవాళ విద్యార్థులకు డేటా ఫ్రీ చేస్తున్నారు, విద్యార్థులకు ఫ్రీ డేటా చెప్పిర్రు. అది చాలా పెద్ద, నిరుద్యోగులకు చాలా 4,000 రూపాయలు ఇస్తున్నారు. ఇంకా ఇంకా అడిగే చాలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని మేము గుర్తు చేయాలనుకుంటున్నాం ఏంటంటే బీసీల మీదనే గుర్తు చేస్తా ఉన్నా. బీసీల ఒక జనాభా తగ్గట్టు మీరు ఎందుకు కులగణన చేస్తున్నారు కదా 6 నెలల తర్వాత, మరి ఎందుకు ఇవాళ కులగణన జరపాలి కదా? 23 నుంచి 42% నువ్వు పెంచాలన్నప్పుడు కులగణనకి ఎప్పుడు స్టార్ట్ చేయాలి? రైట్. అంటే ఇప్పుడు మీ సమస్యలు తీరాలంటే వడ్డించేవారు మీ వారు అయి ఉంటే, వడ్డించే వాడిలో మీ వాడు ఉండుంటే మీ సమస్యలు కూడా తీరుతాయి కదా. మీరు ఎక్కడ విస్తరి వేసుకుని కూర్చున్నా కూడా మీకు మీ యొక్క భోజనం మీకు అందుతుంది కదా. మరి మీ మంత్రులు లేరా? మంత్రి ఉన్నాడు. ఇప్పుడు మంత్రి కూడా కాంగ్రెస్ పార్టీ సీఎం, ఆయన ఇప్పుడున్న మంత్రి కూడా ప్రైవేట్ ఇంట్లో ఉన్నాడు. ఆయన పెట్టినటువంటి బీసీ మంత్రి ఆయన సొంత ఇల్లు కాదు కదా అది, ఆయన కట్టిన ఇల్లు కాదు కదా, బీసీల కోసం కట్టిన ఇల్లు అయితే కాదు కదా అది, బీసీలకు కట్టిన ఇల్లు కాదు, బీసీల పార్టీ కాదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీల పార్టీ అయితే ఇవాళ బీసీల అధికారం రాగానే వాళ్ళు ఇచ్చిన మాట ఏంది? బీసీల పేరుతోని చట్టబద్ధమైనటువంటి జ్యోతిరావు పూలే పేరుతోని వాళ్ళు ఒక సప్లాన్ ఏర్పాటు చేయాలి. అది కనుక బీసీల మంత్రి కనుక బీసీల పార్టీ అయి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేయాల్సి ఉంటది? ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ఏంది, దాన్ని పూలే పేరుతోని మీరు సప్లాన్ ఏర్పాటు చేయాలి. మరి మా పార్టీ బీసీల పార్టీ అయినప్పుడు వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. వాళ్ళు నేను అదే చెప్తున్నా, బీసీ మంత్రికి కూడా మీరు పనులు బీసీల పేరుతో మంత్రి అయ్యారు, ఇవన్నీ వాగ్దానాలు ఇచ్చి మీరు మంత్రి అయ్యారు కాబట్టి ఒకసారి ఆలోచించండి అని చెప్తున్నావు. ఒకసారి మేనిఫెస్టో చదవంటున్నావు. ఇగో ఈ మేనిఫెస్టో చదవని చెప్తా ఉన్నా. నేను గుర్తు చేస్తా ఉన్నా, చదవండి. ఒకసారి చదివితేనే బాగుంటుందని నేను ఒకసారి చెప్తా ఉన్నా. ఈ మేనిఫెస్టో చదవని చెప్తా ఉన్నా. మరి బీసీలను మోసం చేయొద్దని చెప్తా ఉన్నా. నేను బీసీలను మోసం చేయటం. ఇంకోటి ఏంది, SC/ST డిక్లరేషన్ కూడా చేసిర్రు. దాంట్లో 12 లక్షలు వాళ్ళకు లోన్ ఇస్తా అని చెప్పిరు. మరి బీసీలలో భిక్షాటన కులాలు ఉన్నాయి, బీసీలలో భిక్షాటన చేసే కులాలు ఉన్నవి. డిఎన్టీలు, డినోటిఫైడ్ ట్రైబల్, నోమాడిక్ ట్రైబల్ అని ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం ఆ కేంద్రంలో అధికారం ఉంది కూడా వీళ్ళని విస్మరించింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం వచ్చింది. మరి అధికారం వచ్చినప్పుడు ఆయన ఈ కులాలను గుర్తించాలి కదా. వీళ్ళకు కూడా నువ్వు 12 లక్షలు ఇవ్వాలి కదా. 12 లక్షలు ఇస్తేనే కదా వీళ్ళు వాళ్ళ ఆర్థిక స్తోమత కొద్ది వ్యాపార రంగంలో మనం వీళ్ళకు గుర్తు చేస్తాం. మనం ఏంటంటే చేవెళ్ళ SC/ST డిక్లరేషన్ పెట్టిరు. దాంట్లో ఈ అంబేద్కర్ అభయహస్తం అని ఒకటి పెట్టిరు. ఈ అంబేద్కర్ అభయహస్తంలో ఈ బీసీల పేరు చేస్తామని చెప్తా ఉన్నా. నేను వీళ్ళకు గుర్తు చేస్తా ఉన్నా. ఇది పోరాటాలు స్టార్ట్ అవుతాయి. మరి కాంగ్రెస్ పార్టీ ఆ ఆలోచనలో తీసుకోవాల్సిన అవసరం ఏంటంటే అభయహస్తంలో ఈ అంబేద్కర్ అభయహస్తంలో వీళ్ళ పేరు తీసుకుంటే తప్ప ఈ సంచార జాతుల కులాలు MBCలు చాలా మంది వాళ్ళకు 12 లక్షలు అంబేద్కర్ అభయహస్తం పేరుతోని ఇవాళ 12 లక్షల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది మొదట్లోనే మనము చేస్తున్నాం. తర్వాత భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 6 పథకాలు ప్రజల్లోకి చేసిన తర్వాతనైనా ఈ అన్ని రూపకల్పన జరుగుతూ ఉంటుంది. ఉద్యమాలు మొదలైతాయి. కాంగ్రెస్ పార్టీ పూలే పేరుతో చేస్తున్నటువంటి మొదలమే విస్మరించిర్రు. అసెంబ్లీ మొదటి సెషన్ లో విస్మరించిర్రు బీసీలను, సప్లాన్ విస్మరించిర్రు. కాబట్టి బీసీలకు సంబంధించినటువంటి ఇల్లు లేకపోవటం, బీసీలకు సంబంధించినటువంటి పొలిటికల్ పార్టీ ఉంటే బీసీలకు సంబంధించినటువంటి ఇవాళ పొలిటికల్ పార్టీలు బీసీలను ముఖ్యమంత్రి కావాలని కొన్ని పార్టీలు ముందుకు వస్తా ఉన్నాయి, సంతోషం. అట్లనే మనం ఏం చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాటిని అభయహస్తం పేరుతోని ఎన్నికల్లోకి పోయినటువంటి సందర్భాన్ని ఒకసారి కాంగ్రెస్ పార్టీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే రకంగా ఇవాళ అంబేద్కర్ అభయహస్తంలో సంచార జాతులకు సంబంధించినటువంటి ఆ యొక్క 12 లక్షలు కూడా ఆర్థిక స్తోమతను మెరుగుపరచడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందుకు రావాలని ఇదే బీసీ మంత్రి కూడా ఒకసారి సంచార కులాలు MBC సంచార కులాలు MBC మంత్రిత్వ శాఖ అది ఏర్పాటు చేస్తే తప్ప
ఇప్పుడు ఈ కులాలకు న్యాయం జరగదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎంపీసీ మంత్రిత్వ శాఖను వాళ్ళు ఫస్ట్ దీన్ని ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇచ్చిన మాట నిలుపుకోమని చెప్తున్నాం. ఓకే వీరణి గారు, ఇప్పుడు అదేవిధంగా మరి ప్రభుత్వం ప్రారంభమే కూడా 2 నెలలు పూర్తి కావస్తున్న మన తరుణం చూస్తున్నాం. ఇంకా బోల్డంత ఉంది కదా, ఇంకా 4 ఏళ్ల చిల్లర కూడా ఉంది కదా. మరి మొదటి 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాల్లో అన్ని పరిశీలనలు తీసుకొని అన్ని పరిశీలన చేసి అన్ని అధ్యయనాలు చేసి ముందుకెళ్తుంది ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా సరే. అటు తర్వాత ఇక రాబోయే 2 లేదా 3 ఆ యొక్క సంవత్సరాలలో కూడా పథకాలని హామీలని అన్నింటినీ సమీకరించుకొని పూర్తిగా తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తుంది కదా. మరి ఆ ప్రయత్నంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోలేరా, అనుకోకూడదా? అంటే మనము ఫస్ట్ ఎందుకు వీళ్ళను అన్ని పొలిటికల్ పార్టీలు విమర్శించినట్టు ఇవాళ నేను విమర్శిస్తలేను. కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీలో కూర్చొని విమర్శించేటువంటి పొలిటికల్ పార్టీ, అధికారం కోసం విమర్శించే పొలిటికల్ పార్టీ లెక్క మేము విమర్శించలేము. మీరు బీసీలకు చేస్తానన్నారు. బీసీ సప్లాను మహాత్మా జ్యోతిరావు పూలే సప్లాన్ను చట్టబద్ధంగా మొదటి అసెంబ్లీలో ఏర్పాటు చేస్తారని మీరు ఎందుకు దాన్ని మర్చిపోయిర్రు? లేదా మీరు ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ మేనిఫెస్టో చదవలేదా? ఇది ఒకసారి కాబట్టి తర్వాత కదా మేము మాట్లాడుతున్నది. మేము రాజకీయ నాయకుల లెక్క మీరు విమర్శ కాదు ఇది. మీరు మర్చిపోయారు సార్, గుర్తించండి. ఒకసారి మేనిఫెస్టో చదవండి అని చెప్తున్నాం. ఒకసారి మేనిఫెస్టో గుర్తించండి. ప్రజలు చైతన్యవంతమైన వాళ్ళు. ఇవాళ మీకు అధికారం 73 పైగా మీకు ఎందుకు ఇచ్చిర్రు, ఎందుకు గెలిపించిర్రు? వేరే పొలిటికల్ పార్టీ లెక్క మేము మాట్లాడతలేమే. ఓట్లు వేసినటువంటి ప్రజలం కాబట్టి వీళ్ళని మీరు ఒకసారి గుర్తుపట్టండి. ఎందుకు మీరు మర్చిపోతుర్రు అంటున్నాం బీసీలను. ఇవాళ ఫెడరేషన్ లో సొసైటీ ఫెడరేషన్లు ఉన్నాయి బీసీలకు. మీరు ఇచ్చినటువంటిది కూడా చేతి వృత్తులకు సాయం చేస్తానని చెప్పారు. చేతి ఈలో ఉంటది కామారెడ్డి బీసీ డిక్లరేషన్. ఈలో చేతి వృత్తులకు సంబంధించినటువంటిది వాళ్ళు బీసీ కార్పొరేషన్ కులాలకు ఫెడరేషన్ వాళ్లకు ఇవాళ 10 లక్షలు సొసైటీలకు ఇస్తానని చెప్పారు. ఇవాళ 500 పైగా చిన్న చిన్న మండలాల వారి నుంచి మొదలుకొని ఎన్నో ఫెడరేషన్లు కులాలకు ఉపకులాలకు 140 కులాలుగా ఉన్నటువంటి వీళ్ళు ఉపకులాలు, ఎన్నో ఉపకులాలు ఇవాళ మీకు సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారు. వీళ్ళందరికీ మీరు ఇవాళ 10 లక్షలు చేస్తారని చెప్పారు. మరి ఎప్పుడు ఇది పరిణకు తీసుకోమంటున్నాం, దీన్ని ఆలోచించమని చెప్తున్నాం. ఇది సామాజిక వర్గాల హామీలలో ఎందుకు వీళ్ళను విస్మరిస్తావు? ఎందుకు వీళ్ళను కులాల ఓట్లగానే చూస్తున్నారు? ఎన్నికల ముందు మీరు ఓట్ల కోసం ఇచ్చినటువంటి ఆలోచన ఏదైతే ఉందో, వాగ్దానం ఏదైతే ఉందో, దాన్ని ఎందుకు అమలు పరచడానికి మీకు ఆలోచన రావట్లేదు? ఎందుకు ఓట్లప్పుడు ఉన్నటువంటి మీ యొక్క ప్రజలను ఆదరించే ఆలోచన ఎందుకు ఇప్పుడు మీరు మర్చిపోతారు అనేది కదా మేము గుర్తు చేసేది. కాబట్టి ఒకసారి కాంగ్రెస్ పార్టీ మంత్రులను చదవని చెప్తా ఉన్నాం మేనిఫెస్టోని. మీ బాధ్యత ఉంటది అంటున్నాం, మీరు గుర్తు చేసుకోండి ఒకసారి. రైట్, ఓకే. అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత, ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించుకున్న తర్వాత మళ్ళీ గుర్తు చేసే అవసరాలు ఏర్పడుతున్నాయంటే ఎలా తీసుకోవచ్చు అంటారు? ఇప్పుడు మంత్రిత్వ శాఖ ఒకటి చెప్పారు సార్, వాళ్ళు ఎంబీసీ మంత్రిత్వ శాఖ చెప్పారు మంత్రిని. మరి ఇంకెప్పుడు దాని గురించి ఊసేలేదు. మీరు విమర్శలు అసెంబ్లీలో మీరు కూర్చున్నప్పుడు మీరు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి మీరు ఏ రకంగా చేయబోతున్నా చెప్పాల్సిన అవసరం ఉంటది. ఎంత బడ్జెట్ అవుతుందో మొదటి అసెంబ్లీలో చెప్పాల్సి ఉంటది. మీరు ఇచ్చిన అభయహస్తంలో మీరు ఇచ్చిన వాగ్దానాలలో ఏ ఏ ఏ పథకానికి ఎంత, మీరు మహిళలకు విపరీతంగా 2500 వేస్తున్నారు మహిళలకు, దానికి ఎంత బడ్జెట్ అవుతుందో కదా మీరు చెప్పాల్సింది. ఇవాళ ఉద్యోగులకు వేసినని చెప్తున్నారు మీరు. ఉద్యోగులకు జీతాలు వేసినాము అని రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉండు. మీరు ఇచ్చిన వాగ్దానాల సంగతి ఏంది? గవర్నమెంట్ ఉద్యోగులకు మీరు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? తప్పదు కదా. మీరు అధికారంలోకి వచ్చిర్రు, వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు మీకు పనిచేసారు, మీ ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. వాళ్ళ మీద వాళ్లకు డబ్బులు వేసి మీరు వాళ్ళకి ఇచ్చడానికే నా కాడ బడ్జెట్ లేదు అని చేతులు ఎత్తేస్తుండ్రు, మాటల ద్వారా చేతులు ఎత్తేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. అంటే ఉద్యోగులకు ఇవ్వడానికి నీకు డబ్బులు లేవు అంటే మీరు ఎంత బడ్జెట్ అని ఉండాలి కదా. ఏ పథకానికి ఎంత మీరు ఖర్చు అవుతుందో మీకు అవగాహన పూరితంగా తీసుకురు కదా. అసలు ప్రకటించగలరా? మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ పథకానికి ఎంత అవుతుందో అసలు మీ కాడ ఏమైనా ప్రణాళిక ఉందా? అసలు
మీరేమంటారు? సీఎం గారు పోయిన కేసీఆర్ గారు మాకు వేరే ఖాళీ తెచ్చిపోయిండు, మేమేదో బంగారు కుర్చీ అనుకున్నానే మాట్లాడుతా ఉండు. ఎన్నికల ముందు బంగారు కుర్చీ అని ఎందుకు గుర్తు రాలేదు మీకు? ఏది లేని ఖాళీ కుర్చీ ఇచ్చిరంటారు మీరు. బడ్జెట్ అసలు ఎంతో మీకు తెలియకపోవడం మూలనేనగా ఈ మాటలు మీరు మాట్లాడుతున్నారంటే ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మీ మీద నమ్మకం, ఈ ఓట్ల ఎన్నికల ఎంపీ ఓట్ల కోసమేమో కుల జనగణన చేస్తానని చెప్తారు కేంద్ర ప్రభుత్వం. ఇవాళ మీరు ఇస్తున్నటువంటి 23% నుంచి 42%కు బీసీ రిజర్వేషన్లు పెంచుతానని చెప్పినప్పుడు కులాల అధికారం రాగానే మీరు చేయాల్సింది మర్చిపోతారు ఎట్లా? ఇవాళ ఈ 42% రావడానికి మరి బీసీ కులాల లెక్కలు చేయించాల్సిన అవసరం లేదా ప్రభుత్వానికి? రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలి కదా. మీరు ఇవాళ బీసీలను ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి వీళ్ళను 52% పైగా ఉన్నటువంటి ఓటు బ్యాంక్ ఉన్న కులాలను ఇవాళ మీరు విస్మరించడం ఏంది? అసెంబ్లీ మొదట్లో ప్రకటిస్తారని చెప్పి మీరు అది వేసిరు కదా, అందుకనే కదా మీరు సప్లాను పూలేతో ఏర్పాటు చేస్తారని మొదటి అసెంబ్లీలో చేస్తారని ప్రకటించి ఇవాళ కాంగ్రెస్ ఎవరికి తెలియదు ఈ విషయం. చదవని చెప్తాను స్పష్టంగా, ఒక్కొక్కటి చదవండి. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి మాట, మీ క్రెడిబిలిటీ, మీ మాటలకు విలువ, మీకు మాటలకు విలువ గనక పోతే, ఒకసారి ప్రజల నమ్మకం పోతే పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ ఓట్లున్నవి. ఇవాళ గుర్తుంచుకోండి, ఇవాళ మీరు గనక ప్రజలకు ఓట్లు వేసే ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఇవాళ గనక విస్మరిస్తే ఇవాళ మీకు మళ్ళీ ప్రజలు బుద్ధి చెప్తారు, ఓట్ల బుద్ధి చెప్తారు. రైట్, ఓకే వీరేణి గారు. అంటే ఇప్పుడు అన్నప్రాసన జరిగిన రోజునే ఆవకాయ పచ్చడి అన్నట్లు ఒక చిన్న సామెత ఉండనే ఉంది. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 నెలలు కూడా పూర్తి కావుతున్నా మనకు ఆ రోజులు చూస్తున్నాం. మరి ఇప్పుడే ఇవన్నీ కావాలంటే సర్దుబాట్లు, ఖజానా నింపుకోవడాలు, మళ్ళీ ఖజానాకి కావాల్సిన ఆ నిధులని మళ్ళీ ఎక్కడి నుంచి సేకరించాలన్న లెక్కలు, ప్లస్ హామీలు ఏమి ఇచ్చాము, హామీలు ఏ విధంగా వాటిని అమలు చేయాలన్న లెక్కల్లో, కాగితాల లెక్కల్లో మరి ఉన్నది ఒకవేళ కాంగ్రెస్ అనుకోకూడదంటారా? అసలు నేను ఇలాగ చెప్పిన పూలే పేరు ప్రగతి భవన్ మారుస్తున్నామని అట్టహాసంగా ప్రారంభించారు. పూలే పేరు చెప్పారు, పూలే పేరును వాడుకురు. బీసీల ఓట్ల కోసం పూలే పేరు వాడుకున్న మీరు మరి ఇప్పుడే అర్థమవుతుంది మీ మాటల్లో మీ చేతలు ఎంతకు పోతాయి. మాటలు అసెంబ్లీ ఎన్నికల ముందు మాటలు కోటలు దాటినాయి. ఇవాళ బీసీలకు సప్లాన్ ఏర్పాటు చేయడానికి ఎందుకు మీకు పనులు చేతలు దాటలేవు? చేతలు దాటాలి కదా, పనులు మొదలు పెట్టాలి కదా, కులగణన చేయాలి కదా. కులగణన ఎందుకు విస్మరిస్తున్నారు? కులాల లెక్కలు తీయాలి కదా. 42% ఇస్తానన్నారు కదా, మరి ఎందుకు రేవంత్ ఒకసారి మీరు విదేశాలు తిరిగి వచ్చారు కదా, సంతోషం. ఓట్లు వేయంగానే ప్రజల చుట్టూ తిరగాలి నువ్వు అసలు ప్రజలను కలగాలి. నువ్వు ఉత్తగానే 4-5 అధికారులను పెట్టి ఎవరో తూతూ మంత్రంగా ప్రగతి పూలే పేరు పెట్టుకొని, మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టుకొని, బీసీలో మొత్తం మాయంబటే బీసీల మనసులో చెప్పుకుంటాను పేరు పెట్టుకొని నువ్వు ఏ ఒక్క పేదోని కలిసినావు చెప్పండి? నువ్వు పోయి మీరు ఎవరు కలిసిర్రు? మీరు కలిసినటువంటి ఎన్నికల ముందు మీరు మాట్లాడినప్పుడు ఉన్న మాట, మీరు కలిసింది ఎవరిని? ప్రజల్ని కలవాలి. ప్రజలు ఎవరికి? సామాన్యులను కలవలే. మీరు ఏ బీసీలను కలవలే, ఏ బీసీ సమాజాన్ని కలవలే, ఏ ప్రజలను కలవలే. ఓట్లు వేసిన వాళ్ళు వదిలిపెట్టి నువ్వు వేరే అమెరికా పోయినావు. పోయి ఎవరిని కలిపినావు? వ్యాపారస్తులతో కలిసి వచ్చినావు. అంటే నీ మాటలు, నీ చేతలు, అధికారం లేనప్పుడు ఉన్నటువంటి మాటలు ఇవాళ అధికారం వచ్చిన తర్వాత నీ మాట ప్రవర్తన ఎట్లా ఉందనేది ప్రజలకు అర్థమైంది కదా. ఇవాళ బీసీ ఎమ్మెల్యే ఎంపీలను మీరు విస్మరిస్తూ, ఎమ్మెల్యేలను విస్మరించడం మూలనే కదా మీరు చేస్తున్నటువంటి పద్ధతులు ఏ రకంగా ఉన్నాయో ప్రజలకు అర్థమైపోతా ఉన్నాయి. మేము రాజకీయంగా పార్టీ కాదు నేను విమర్శిస్తానికి, అసెంబ్లీలో కూర్చొని నువ్వు చేసిన మాటలు కొట్లాడటానికి రాలే. నువ్వు అధికారం లేనప్పుడు నువ్వు ఒరే తురే అని మీరు మాట్లాడుకున్నటువంటి భాష కాదు కదా మేము మాట్లాడింది. మేము అదే ఏమైనా మాట్లాడుతున్నావా? మేము మీ అభయహస్తం మేనిఫెస్టోను చూడండి, ఒకసారి చదవండి అని చెప్తున్నా. మీరు పూలే పేరు పెట్టుకొని ప్రజల నాడికి ఆహ్వానించి ఎవరో ఉద్యోగస్తులను పెట్టి గుత్తగా మాకు ప్రజలు తాండంగా వస్తున్నట్టు ఎవరైనా రమ్మంటే వస్తాం. నీకు ఎవరి మీద వ్యతిరేకం ఉండి వచ్చింది కాదు, నువ్వేమైనా చేస్తామన్నావని ఆడదాకా వస్తుర్రు. కానీ నువ్వు కలవకుండా నీ 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 ఛాంబర్ను మార్చుకున్నావు. ప్రజలు వచ్చే కాడికి నువ్వు ఉండకుండా ఒక ఎస్సీ సామాజిక వర్గం పేరుతో ఉప ముఖ్యమంత్రికి అంటగట్టి ఆయన మీద భారం వేసి నువ్వు ఆంచి పారిపోయి వేరే ఇల్లు చూసుకున్నావు. నువ్వు ప్రజల దగ్గరైన వ్యక్తి ఎట్లయితావు? అది ప్రజలు ఆలోచిస్తున్నారు. భవిష్యత్తులో నువ్వు ప్రజలను కలవాలి కదా, నువ్వు ఉండాలి కదా. కేసీఆర్ నివాసం కదా, అది సీఎం నివాసం కదా. మరి సీఎం నివాసంలో ఉప ముఖ్యమంత్రి నుంచి పోతున్నవేంది? వేరే మంత్రులు పోతున్నవేంది?
ప్రజలందరూ అక్కడికి రమ్మని నువ్వు పక్కకు పారిపోతున్నావేంది, నువ్వు విదేశాలకు పారిపోతున్నావేంది? కాబట్టి ఒకసారి నువ్వు మేనిఫెస్టో గుర్తుంచుకోమని చెప్తున్నాం. ఇవాళ మేము అడిగింది రాజకీయంగా విమర్శిస్తలేము. కాబట్టి ఒకసారి బీసీల ఓట్ బ్యాంక్ ఉంది, బీసీలకు ఉన్న బలం ఎక్కువ ఉంది, బీసీల పేరు పెట్టుకొని బీసీ భవన్ కు ఉన్నటువంటి నాయకుని పేరు పెట్టుకుంటే ఓట్లు వేస్తారనుకుంటున్నావు పార్లమెంట్ లో. కానీ ఇక్కడ నువ్వు ఎన్నికల ముందే, ఇవాళ పార్లమెంట్ ఎన్నికల ముందే గనక పూలే పేరుతోని ఈ అభయాస్తం పేరుతోని కానీ పూలే పేరుతో సప్లాన్ కానీ ఆ పేరు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పూలే పేరుతోని మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ అండి, ఓకేనండి, రైట్. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ వీరన్న గారు, థ్యాంక్ యూ మచ్. ఓకే, ఎంబీసీ సంచార జాతుల నాయకులు మరి నిమ్మల వీరన్న గారు తమ యొక్క ఆవేదనను వ్యక్తీకరించడం జరిగింది. రాజకీయ పక్షంగా కాకుండా మరి మేము మా జాతి పక్షాన్ని మేము ప్రశ్నిస్తున్నాం, ప్రశ్నించే గొంతుకకు మరి ఏమాత్రం విలువిస్తారో రేవంత్ రెడ్డి గారు వేచి చూస్తామంటూ కూడా ఆయన చెప్పిన ఆవేదన. మరి ముఖ్యంగా మరి బీసీలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో మొదటి శాసనసభలోనే ప్రకటిస్తాను అంటూ కూడా ఇచ్చిన హామీ ఏమైంది, కామారెడ్డి సాక్షిగా కామారెడ్డిలో వెలువరించిన మేనిఫెస్టోలో చెప్పిన అంశం ఏమైంది, మరి బీసీలందరూ కూడా దానికోసం ఎదురు చూస్తున్నారు అంటూ సూటిగా ప్రశ్నించడం జరిగింది. మరి దీనికి సమాధానం రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఏమని రిప్లై ఇస్తుందో, సమాధానం ఇస్తుందో వేచి చూద్దాం. ఇది ఇప్పటి స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ, సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.